నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రశాంత్ హాస్పిటల్ ఆవిష్కరించిన రెజ్యూమ్ ప్రోస్టేట్ సంబంధిత వ్యాధుల చికిత్సలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. విజయవాడలోని ప్రశాంత్ హాస్పిటల్లో ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ను రాష్ట్ర ప్రభుత్వ విపి యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్లతో కలిసి ఆవిష్కరించారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను మరింత విస్తరించి పేద ప్రజలకు సైతం అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులకు దేశంలోని మొట్టమొదట సమగ్ర చికిత్సా విభాగంగా ప్రశాంత్ హాస్పిటల్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ రెజ్యూమ్ థెరపీ బీహెచ్పీ చికిత్సల్లో అతిపెద్ద మార్పు తీసుకొస్తుందని చెప్పారు. రెజ్యూమ్ వాటర్ థెరపీలో పెద్ద శస్త్రచికిత్స అవసరం లేదని, జనరల్ అనెస్టీషియా కూడా అవసరం ఉండదన్నారు. 2013 మేబీ మోర్ దాన్ ఆల్మోస్ట్ 12 years ago అప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో పరిచయ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పాత్ర పోషించేలాగా చేయడం ఒకటైతే, ఆ పిల్లలు ఆయన చెప్తూనే నేను నిలబడ్డాం, కూర్చోమంటూనే పెద్ద డాక్టర్లు అయ్యారు, వాళ్ళు పెద్ద హాస్పిటల్ నడుపుతారు, కూర్చోమంటే టగాని కూర్చుంటున్నారు. అంటే ఆ సంస్కారానికి నిజంగా అటువంటి సంస్కారానికి వారసత్వంగా ఇచ్చిన డాక్టర్ ప్రశాంత్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా తండ్రి బాటలో నడుస్తూ ఏదైతే తండ్రి చెప్పారో టీచర్లను గౌరవించాలి. ఇవాళ మన సమాజంలో ఇవాళ అప్రస్తుతమైన ఇది, కానీ ఇవాళ నేను గమనించింది అది ఇవాళ ఎలా ఉంది. మన హెడ్ మాస్టర్లు క్షమాపణ చెప్పారు, గుంజులు తీశారు పిల్లలకి. అరే మీ భవిష్యత్తు కోసం మేము ఆలోచిస్తున్నాం, ఒక దెబ్బ కొట్టడానికి లేదు, ఒక మాట అనడానికి లేదు, తల్లిదండ్రులు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఇవాళ మేము డిఆర్పి పెడుతున్నాం, డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ పెడితే ప్రతిరోజు నాకు వందల కొద్ది రికమెండేషన్లు. ఏంటంటే మా ఇంటి దగ్గర సిహెచ్సిలో ఉండాలి. ఎందుకు ఇంటి దగ్గర సిహెచ్సిలో ఎందుకు ఉండాలంటే, బయట అయితే 10 గంటలు 12 గంటలు చేయాలా, నైట్ డ్యూటీలు చేయాలా, ఇంటి దగ్గర అయితే 1 గంట పోయి వస్తే సరిపోతుంది. మరి డిఆర్పి హాస్పిటల్కి వెళ్ళి, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ది సఫరింగ్స్ ఆఫ్ ది పేషెంట్, if you don't understand the shortages in the hospital, if you don't understand how to deal with the nursing staff or paramedics, then what kind of doctor you will become in the future? What kind of motivation you will get to serve the society? కంటికి ఎలా మనకి చత్వారం వస్తుందో మొగాళ్ళల్లో, డిపెండింగ్ ఆన్ ది ఏజ్ 50 70 80, ఇది కూడా ఆల్మోస్ట్ 70-80% ప్రాస్టేట్ ప్రాబ్లం వస్తుంది. దానికి ఇంత బాగా అన్ని రకాల అన్ని వింగ్స్లో లేటెస్ట్ పెట్టినందుకు ఆ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఒక చిన్న సత్యకుమార్ గారు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం విడిపోయింది. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఇక్కడ దొరకని ట్రీట్మెంట్లకు మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడ దొరకనాయి అంటే, ఆ రోజుల్లో నేను చెప్పేది 10 ఏళ్ల క్రితం, కొంచెం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇక్కడ లేదు, అలాగే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా లేదు, తక్కువగా ఉంది. కాబట్టి అవి 2 ప్లస్ రిటైర్ ఎంప్లాయీస్ మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి, మిగిలిన అన్నీ ఇక్కడ పెడితే ఇక్కడ హాస్పిటల్స్ డెవలప్ అవుతాయని పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ కారణాలతో అయినా కానీ అన్నీ ఓపెన్ చేసి అలా చేస్తే డెఫినెట్గా మనం అక్కడ హాస్పిటల్ డెవలప్ అవుతాయి. మన హాస్పిటల్స్ మనం కూడా మంచి టౌన్స్ ఉన్నాయి, అన్నిట్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ సర్వీసెస్ అన్నీ మనం అన్నిటికీ హైదరాబాద్ వెళ్ళాలి అనే పరిస్థితి నుంచి మెల్లగా తప్పుకోవాలంటే, తప్పకుండా సత్యకుమార్ గారు నేను కోరేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే లేదో అట్లాంటివి ఏమైనా ఉంటే అలౌ చేయొచ్చు. అక్కడ రిటైర్ అయిన ఎంప్లాయీస్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మిగిలిన వాటిలన్నిటికీ అది ఈ రాష్ట్రంలోనే ఎన్ని పట్టణాలు, విజయవాడ, గుంటూరు, వైజాగ్ అన్నింటిలో చాలా మంచి హాస్పిటల్స్, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చారు. కాబట్టి ఆ ప్రొసీజర్స్ మనకే ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో చెప్తా. చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు త్వరలోనే వచ్చి ఒకసారి ధీరజ్తో అన్నాను, వచ్చి నేను మీ దగ్గరే నేను చేయించుకుంటా అని చెప్పాను. చాలా సంతోషం. ఇది బాగా ప్రజలకి సేవ చేస్తా, అందుబాటులో ఉంటా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ రోజుల్లో విజయవాడ నగరంలో ఈ ఆలోచన రావటం, ఆ తర్వాత 3.5 దశాబ్దాలుగా పిల్లల్ని చదివించటం, కోడళ్ళని కూడా అదే లైన్లో తీసుకొచ్చి ఇంత గొప్ప ఆధునిక ఎక్విప్మెంట్ని, లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ ఇన్ని సర్జరీలు విజయవాడలో చేస్తున్నారంటే, డాక్టర్ ధీరజ్ గారు మొన్న వచ్చి నాకు చెప్పిన రోజు నేను చాలా సంతోషపడి ఇంప్రెస్ అయ్యాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇంకా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ మంది కనుక చేయాలి అని అంటే టెక్నాలజీని వాడి అనేక జిల్లా మొత్తం, కనీసం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారి ప్రాక్టీస్ ఏంటి, ఎథికల్గా కమర్షియల్ వైబిలిటీ వచ్చే విధంగా చేయాలి అని అంటే డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. నేను కొద్ది సమయం స్పెండ్ చేసిన ఆ టైంలో నేను అర్థం చేసుకుంది డాక్టర్ ధీరజ్ గారి దగ్గర నుంచి, డెఫినెట్గా వాల్యూ సిస్టంతో మన దేశంలో హెల్త్ కేర్ డెలివరీ కావాలి. దీంతోపాటు హెల్త్ కేర్ అంటే ఇది రియాక్టివ్ మేనేజ్మెంట్. వాళ్ళు హెల్త్ని పాడు చేసుకొని వచ్చినాక డాక్టర్ల దగ్గరకు వచ్చి రిపేర్ చేసే పని మీద ఉన్నాం. అట్లా కాకుండా అంటే దట్ నార్మల్లీ ఐ కాల్ దట్ యాజ్ ఎ సిక్ కేర్, సిక్నెస్కి కేర్ ఇవ్వటం. వారి అనుబంధం డాక్టర్ గారు పేషెంట్లు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, దాని డయాగ్నోస్ ఏ విధంగా చేస్తారని చెప్తుంటే ఎంతో ఆనందం. నడిబొడ్లో ఉన్న హాస్పిటల్ క్రానిక్ పేషెంట్ సైతం ట్రీట్మెంట్ చేసి వారి మన్ననలు పొందిన డాక్టర్, అదేవిధంగా ఇద్దరు బాబులు కోడళ్ళు కూడా అదే స్థాయిలో ఈ హాస్పిటల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ హాస్పిటల్ చేస్తున్న డాక్టర్ ప్రశాంత్ గారి యొక్క కృషి, ఆయన యొక్క ఆశీస్సులు పిల్లలకి మరి నిరంతరం కూడా ఈ హాస్పిటల్ వాళ్ళకే కాకుండా విజయవాడ నగరవాసులందరూ కూడా ఒక ముఖ్యమైన హాస్పిటల్గా, ముఖ్యమైన జబ్బులకి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్గా మంచి మన్ననలు పొందుతూ ఉంది. మరి ఈ హాస్పిటల్ విజయవాడకే ఒక మాణిక్యం లాంటిది, అనేక మంది సమస్యలకు పరిష్కారం చూపించే హాస్పిటల్. ఇది బాగా వర్ధిల్లాలని పిల్లలిద్దరు కూడా, నలుగురు బాబులు వాళ్ళ డాటర్ ఇన్లాస్ నలుగురు కూడా, ఐదుగురు కలిపి ఈ హాస్పిటల్ని అనేక మందికి సర్వీస్ చేసే విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇంకా దిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి దాదాపుగా 50% మందికి ఈ సమస్య అనేది ఉంటుంది. దీనివల్ల యూరిన్ ఎక్కువసార్లు వెళ్తాం, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్ రావటం, యూరిన్ అర్జెంటుగా వెళ్తాం లాంటి అనేక లక్షణాలు అనేవి ఉంటాయి. వాళ్ళు దీర్ఘకాలంగా మందులు వాడాల్సిన అవసరం కానీ, సర్జరీ ద్వారా కానీ ఈ సమస్యకి పరిష్కారం ఉంటుంది. కానీ చాలామంది పేషెంట్లు దీని గురించి తెలియక, లేదా సర్జరీ అంటే భయంతో, లేదా మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు భయపడి ట్రీట్మెంట్ని పొందడానికి ఆలోచిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ టెక్నిక్స్ అంటే యూరోలిఫ్ట్ అని, ఐటిండ్ అని, మరీ ముఖ్యంగా రీజమ్ అంటే వాటర్ వేపర్ ద్వారా స్టీమ్ ప్రాస్టేట్లోకి ఇంజెక్ట్ చేసి ఆవిరి ద్వారా ఆ ప్రాస్టేట్ గ్రంథిని కరిగించి కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి విముక్తి కలిగిస్తానికి అవకాశం ఉంది. ఈ పరికరాన్ని మన ప్రశాంత్ హాస్పిటల్లో ఈరోజు ఇనాగరేషన్ చేయటం జరిగింది. సో బీపీహెచ్కి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు, టెక్నాలజీ అండ్ ఒక టీమ్, ఒక 4 యూరాలజిస్టులు కలిసి పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ అనేది డెడికేటెడ్గా బీపీహెచ్కి ప్రాస్టేట్ సమస్యలన్నిటికీ మనం ఇవ్వటం అనేది ఈ హాస్పిటల్లో మేబీ బహుశా ఇండియాలోనే అతి తక్కువ హాస్పిటల్లో ఉన్న పరికరాలన్నీ ఏర్పాటు చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఈ రెజ్యూమ్ థెరపీ ముఖ్యంగా ఏ పేషెంట్స్కి ఉపయోగపడుతుందో 3 కారణాలు చెప్తానండి ఉదాహరణల ద్వారా. ఒక పేషెంట్ 80 ఏళ్ళ నుండి ఆల్రెడీ షుగరు, బీపీ అన్ని మెదడు ఇబ్బందుల వల్ల ఆల్రెడీ 10 ట్యాబ్లెట్లు వేసుకుని ఉంటారు. ఈ ప్రాస్టేట్ గ్రంథి సమస్య వల్ల ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పేషెంట్ ట్యాబ్లెట్ వద్దనుకున్నట్టు ఈ సింపుల్ ప్రొసీజర్ ద్వారా, డే కేర్ ప్రొసీజర్తో నయం చేసేయచ్చు ఈ పేషెంట్స్కి. ఇంకో ఉదాహరణ ఏంటంటే, పేషెంట్ అస్సలు ఎనస్థీషియా ఫిట్ కాని పేషెంట్లు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఈ ప్రొసీజర్ ద్వారా సులువుగా ప్రాస్టేట్ గ్రంథి సమస్య నయం చేయొచ్చు. కొంతమంది పేషెంట్కి అసలు ట్యాబ్లెట్ అనేది పడదు, ట్యాబ్లెట్ వేసుకుంటే కళ్ళు తిరిగిపోవచ్చు ఈ ప్రాస్టేట్ గ్రంథి సమస్య ఉన్న పేషెంట్కి వాడే ఆ మందుల వల్ల. అలాంటి పేషెంట్లకి ట్యాబ్లెట్లు పడినప్పుడు ఈ ప్రొసీజర్ ద్వారా మనకి యూరిన్ ఫ్రీగా వచ్చేటట్టు మనం న్యాయం చేయొచ్చు ఈ ప్రొసీజర్ ద్వారా, సులువుగా డే కేర్ ప్రొసీజర్ లాగా. ఇంకోటి, ఈ యూరిన్ సమస్య వచ్చిన పేషెంట్స్లో 10% మందిలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండొచ్చు. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఇంతకుముందు ఓన్లీ రేడియేషన్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ముందే కనుక్కుంటే మనం రోబోట్ సర్జరీ ద్వారా సర్జరీ చేయటం వల్ల పూర్తిగా నయం చేయొచ్చు. ఆర్థికంగా తోడ్పాటును ఇచ్చేలా ఉపాధి పొందే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
మహిళలకు కుట్టు మిషన్, మరో 2 వ్యక్తులకు తోపుడు బండి, ఇస్త్రీ పెట్టెలను అందజేసి వారికి భరోసానిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎప్పుడూ అండగా నిలుస్తారు. తన సొంత నిధులతో వివిధ వర్గాల వారికి ఉపాధి చేసుకునేందుకు పనిముట్లు అందజేస్తుంటారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని 3వ డివిజన్ నాగార్జున కాలనీకి చెందిన 3కి కుట్టు మిషన్, ఇస్త్రీ పెట్టి అందజేశారు. విజయవాడ అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సమక్షంలో ఎమ్మెల్యే ఉపాధి వస్తువులతో పాటు కొంత ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సాయం పొందిన వారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్కు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన నాగార్జున నగర్ కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదుర్కొన్న 3వ డివిజన్లో కాలనీకి మన దాసరి కృష్ణకి మన ఒక బండి, మన భవానీకి మిషను, సత్యనారాయణకి ఇస్త్రీ పెట్టే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబాలు వీటిని ఉపయోగించుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతి ద్వారా ఇవ్వటం మా అందరికీ ఎంతో సంతోషం. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. డిలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా జగన్ డిలిమిటేషన్ కు మద్దతు ఇస్తున్నట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. డిలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. తన అన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. డిలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని, ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే పరోక్షంగా డిలిమిటేషన్కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డిలిమిటేషన్ల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు. డిలిమిటేషన్పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికి రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. రాజకీయాలను పక్కన పెట్టి టీడీపీ, జనసేన, వైసీపీ డిలిమిటేషన్కు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? వాయికపురం ప్రశాంతి నగర్లోని స్పందన సేవా సమితి 5వ వార్షికోత్సవం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. సేవా సమితి వ్యవస్థాపకులు, అధ్యక్షులైన ఇమ్మనేని కృష్ణప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుతగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కృష్ణప్రసాద్, పి వీరబాబు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా పడమట అవ్యయ క్లినిక్స్ వైద్యులు డాక్టర్ చాగంటి సుబ్బారావు, చాగంటి లక్ష్మి, సునీత హాజరై స్పందన సేవా సమితి సేవా కార్యక్రమాలను కొనియాడారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ల్యాప్టాప్, పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఓ పేద ముస్లిం కుటుంబంలోని యువతికి వివాహ నిమిత్తం 17,000 రూపాయలను సేవా సమితి తరపున అందజేశారు. అధ్యక్షుడు ఇమ్మానేని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. స్పందన సేవా సమితి చేస్తున్న చాలా మంచి కార్యక్రమాల గురించి ఇప్పటివరకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇండో యూకే అవ్యయ క్లినిక్స్ పంటకాలవ రోడ్లో ఉన్న క్లినిక్ నుంచి నేను రావడం జరిగింది.
నా పేరు డాక్టర్ సుబ్బారావు చాగంటి, వైఫ్ డాక్టర్ లక్ష్మీ సునీత చాగంటి. మేము ఇక్కడ యూకేలో 20 years పనిచేసి ఇండియాకి 1.5 year కిందట మూవ్ అయ్యాము. 1 year కిందట ఈ క్లినిక్ పెట్టడం జరిగింది. ఇది స్పెషలిస్ట్ పెయిన్ క్లినిక్. ఇవి మామూలుగా పెయిన్ క్లినిక్స్ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి. మన ఏరియాలో డెడికేటెడ్గా మస్కులోస్కెలిటల్ రేడియాలజీ పెయిన్ రిలీఫ్ క్లినిక్ ఇది ఫస్ట్, ఆంధ్రాలోనే ఇది ఫస్ట్ది. ఇక్కడ మనము అన్ని రకాల నొప్పులకి సేవలు అందించడం జరుగుతుంది. అంటే అన్ని రకాలు, అంటే భుజం, నడుము, మోకాలు ఇట్లా అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేకుండా చేయగలిగే అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది. కృష్ణప్రసాద్ గారు దాదాపు ఒక 8-9 నెలల కిందట ఫస్ట్ టైం నన్ను కలిశారు. ఆయన కలిసినప్పుడు ఇక్కడ ఈ స్పందన సేవా సమితి ద్వారా చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. నాకు ఫస్ట్ అటెంప్ట్ అలా ఒక్కసారి ఆయన పరిచయం అవ్వగానే చాలా మంచి అభిప్రాయం కలిగింది ఆయన మీద. అంటే చాలామంది కొన్ని సేవా సంస్థలు అది కమర్షియలైజ్ అయిపోయింది. అంటే ప్రస్తుతం సమాజం అంతా కమర్షియలైజ్ అయిపోయింది. అందులో కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నీ స్వచ్ఛందంగా పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నాయని చెప్పలేము. కానీ కృష్ణప్రసాద్ గారిని చూడగానే ఆయన నిస్వార్థంగా చాలామందికి సేవ చేస్తున్నారు అని అనిపించింది. మానవ సేవే మాధవ సేవ అనే అక్షర కుసుమాలను అక్షరాలను నిజం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గత సంవత్సరం 2024-25 సుమారు 8 లక్షల రూపాయలను మరి పేదవారికి కానీ, మరి పేద విద్యార్థులకే కానీ, అలాగే సమాజంలో మరి ఇబ్బంది పడుతున్న అనారోగ్యంతో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్లకి, క్యాన్సర్ పేషెంట్లకు కూడా మరి ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా వరదల్లో ఈ 8 లక్షల రూపాయల్లో 4,75,000 రూపాయలు కేవలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి 32 డివిజన్లలో మరి ఖర్చు పెట్టడం జరిగింది. మహిళలకి కుటుంబిషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇదే స్ఫూర్తిని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా రోడ్డు భద్రత మీద రోడ్డు భద్రత స్పందన ఆకాంక్ష అనే అంశాన్ని ప్రత్యేక శ్రద్ధగా తీసుకుంటూ అనేక కార్యక్రమాలకి ఈ సంవత్సరం అంకురార్పణ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలకు గాను మా ప్రీతమ శాసనసభ్యులు, మరి ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు కూడా పరోక్షంగా మరి ఎంతో మాకు సలహాలను ఇస్తూ మాకు వారి యొక్క ఆశీస్సులను ఎల్లప్పుడూ కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా మరి వాళ్ళ స్కూల్స్లో మరి గవర్నమెంట్ వారు మరి పౌష్టికాహారం, అలాగే రాగి జావ, మరి తర్వాత కోడిగుడ్లు కానీ అనేక పౌష్టికాహారం కూడా అందజేస్తున్నారు. హిందూ జనసంఘ్ ఆధ్వర్యంలో వాంబే కాలనీలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. మనమంతా హిందువులం అనే నినాదంతో హిందూ జనసంఘ్ నిర్వహించిన ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతాలను ఆచరించారు. ఈ సందర్భంగా హిందూ జనసంఘ్ అధ్యక్షుడు వి లక్ష్మీ నరసింహమూర్తి మాట్లాడుతూ కులాలు ఎన్నైనా అందరూ హిందువులేనని అన్నారు. జనసంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వ్రతాల నిర్వహణలో హిందూ జనసంఘ్ కార్యదర్శి సతీష్ గుప్తా, కోశాధికారి చంద్రశేఖర్, ప్రతినిధులు బి శ్రీనివాసులు, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాంబే కాలనీలో హిందూ బంధువులందరితోటి కులాలకు అతీతంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది హిందూ జనసంఘ ఆధ్వర్యంలో. కారణం ఏంటంటే హిందువులలో కులాల వారీగా విడిపోతున్నారు. మనకు కులాలు కాదు ముఖ్యము, మన సనాతన ధర్మము, మన ధర్మమే ముఖ్యము. మనం హిందూ మతం వాళ్ళము కాబట్టి మనకి కులం ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యము, మన మతమే ముఖ్యము అనేది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అందరినీ భుజం కలిపి ఆడబిడ్డల్ని అందరినీ దగ్గరికి తీసుకొచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తోంది హిందూ జనసంఘ్. ప్రతి ఒక్క హిందువు మనకి కులం గడప వరకే, బయట మనమంతా హిందువులము, బంధువులము. అలాగే ప్రతి హిందువు మన బంధువే అనేటువంటి నినాదంతో హిందూ జనసంఘ్ పనిచేస్తోంది. వాంబే కాలనీలో 108 దంపతుల చేత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నాము. మా ఉద్దేశం, మా కార్యక్రమం గోల్ ఏంటంటే అందరం హిందువులందరూ మనకు బంధువులే. ప్రతి ఇంట్లోనూ మన హిందువులు కార్యాచరణ చేసుకుంటూ ముందు మన 2029 ఎలక్షన్స్లో మన హిందువులందరూ ఓటింగ్ చేసుకుంటూ మంచి పర్సెంటేజ్ తెచ్చుకొని మనకు కావాల్సిన మన న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే వాళ్ళని ఎలక్షన్ చేసుకుంటూ మన హిందువుని మోటివేట్ చేసుకుంటూ ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తున్నామండి. ఇక్కడ బాంబే కాలనీలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయిస్తున్నాము. దీని ప్రధాన ఉద్దేశం అనేక కులాలుగా విడిపోయిన హిందూ సంస్థ, హిందువులు మొత్తం ఏకం కావాలి,
హిందూ దేశం మనల్ని మనం కాపాడుకోవాలి. ఇతర మతస్థుల నుంచి మనకు రాబోయే ప్రమాదాలని తప్పించుకోవడానికి మన హిందువులందరూ ఏకధాటిగా ఏకబాటగా నడవాలి. అదే మన ధ్యేయం. జై శ్రీరామ్. ఇక్కడ వాంబే కాలనీలో హిందూ జనశక్తి వారు వచ్చి ఇక్కడ ఏదైనా హిందూ కార్యక్రమాలు చేద్దామని నాకు ముందుగా పిలుపునిచ్చారు. అందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ ఏం చేద్దామని అనేటప్పుడు సార్ ఇలా హిందువులందరూ ఒకటి కావాలంటే ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దామని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళందరూ అందుకు అంగీకరించి ఇక్కడ చేయడానికి అందరూ వాళ్ళంతా వచ్చి చేస్తున్నారు. ఇందులో హిందువులంతా ఒక 250 ఫ్యామిలీ భార్యాభర్తలు ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటున్నాము. అందుకు చాలా గర్వంగా ఉంది. అందుకు మరొకసారి ఈ హిందూ జనశక్తి ఆగ్రహించిన అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు ఆరోపించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి యువతకు చేయూతనిచ్చి అన్ని రంగాలలో యువతను ముందుకు నడిపించాలని కోరారు. వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు భార్గవ్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో యువతను ముందుండి నడిపిన మహనీయుడు సర్దార్ భగత్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాయన గురునాథం, ఆర్ శ్రీనివాసరావు, కె అప్పారావు, వి కనకారావు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ యొక్క 94వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అసలు భగత్ సింగ్ చనిపోయి 94 సంవత్సరాలు అయినా సరే నేటికి వాళ్ళ భగత్ సింగ్ వర్ధంతి కాగితాలు చెల్లి ప్రజల్ని చైతన్యపరిచిన దాంట్లో భగత్ సింగ్ కీలక పాత్ర వహించాడు. భగత్ సింగ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి ఆయన నడిపించిన వ్యక్తి ఇవాళ భగత్ సింగ్. ఇవాళ మన యువత ఎలాంటి దారిలో నడుస్తుంది మనం చూస్తే ఇవాళ ఆన్లైన్ గేమ్స్, ఇవాళ ఆన్లైన్ యాప్ల ద్వారా యువత పక్కదారి పట్టే ఇదిలోకి ఇవాళ యువత వెళ్తుంది. ఇవాళ భగత్ సింగ్ యొక్క చరిత్రని ఇవాళ ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలని చెప్పి ఇవాళ భగత్ సింగ్ యొక్క వర్ధంతిని ఇవాళ జరుపుకున్నాం. ఆనాడు భగత్ సింగ్ అల్లరిచల్లరుగా కాకుండా ఇవాళ ప్రజలందరూ చైతన్యం కావాలి, యువత అందరూ మారాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఢిల్లీ పొరవీధుల్లో ఎర్ర కాగితాలని చెల్లి ప్రజల్ని చైతన్యపరిచి యువతని మేలుకొలిపి ఆ విధంగా ఉద్యమ దిశగా ఇవాళ ఆయన అతి చిన్న వయసులో 23 ఏళ్ళకి లాహోర్ జైల్లో ఉరికమ్మ ఎక్కిన వ్యక్తి ఇవాళ భగత్ సింగ్. నేటి యువత కుల రాజకీయాలకి, మత రాజకీయాలకి దూరంగా ఉండి ఇవాళ భగత్ సింగ్ లాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ యువత ముందుకు సాగాలని చెప్పి ఆ విధంగా ఇవాళ మనం ఆయనకి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఇవాళ ఏఐవైఎఫ్ గా మేము తెలియజేస్తాం. సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ 53వ డివిజన్, 34, 37వ డివిజన్ లోని యువజన సమైక్య ఆధ్వర్యంలో, పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ఇవాళ స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇవాళ ఎక్కడా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకి అనేక రకాల రాయితీలు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానాలు చేసినప్పటికీ కూడా ఏ రాయితీలు కూడా యువకులకి ఇవ్వలేని పరిస్థితి, పూర్తిగా జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఇవాళ యువకులు నిరుద్యోగులు ఉన్నారు. అలాగే నిరుద్యోగులు ఏంటంటే ఎన్నికల వాగ్దానంలోనే యువకులు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అనేక రకాల వాగ్దానాలు ఇటు అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కానీ వాగ్దానాలకే పరిమితి చేశారు తప్ప యువతలకు ప్రయోజనం కలగవచ్చిన కార్యక్రమాలు ఏది కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏది కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఈ 94వ వర్ధంతి సందర్భంగా ఈ కళ్ళు తెరిచి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకి చేయూతనిచ్చి అన్ని రంగాల్లో యువతని ముందు రావాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.